Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇప్పుడు మగవాళ్ళు ఎవరైతే జిమ్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారో లేదా వెయిట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కానీ డంబెల్స్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఈ పెనైల్ ఎరెక్షన్ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అన్నది అడుగుతారండి. సో దీనికి ఎంత మాత్రం నిజం ఉంది అన్నది ఇవాళ మాట్లాడతాను. మొదటిగా అసలు ఈ పెనైల్ ఎరెక్షన్ అంగస్తంభన అనేది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మెన్లో ఆర్గాజం రీచ్ అయినప్పుడు అంటే సెక్షువలీ ఎక్సైటెడ్ స్టేజ్లో ఏమవుతుందంటే పెనిస్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో పోతుంది. ఇన్ఫ్లో ఒకటి ఉంటుంది, పెనిస్ నుంచి అవుట్ఫ్లో ట్రాక్ట్ ఒకటి ఉంటుంది. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే బ్లడ్ అంతా పెనిస్కి వెళ్ళిన చోట అక్కడే నిలిచిపోతుంది అనమాట. అంటే వెనక్కి వెళ్ళే దారులు క్లోజ్ అయిపోతాయి. సో ఆ కొంచెం టైం వరకు పెనిస్ ఎరెక్షన్ అన్నది ఉంటుంది. కొంతమందికి కొంచెం టైం ఉండొచ్చు, కొంతమంది కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ టైం ఉండొచ్చు. ఇది ఒక స్టాండర్డ్ ఇంత టైం ఉండాలి, ఇంతకంటే తక్కువ టైం ఉంటే కరెక్ట్ కాదు అని ఏం లేదండి. ఇది ఎక్కువగా పియర్ ప్రెషర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ మెన్ అమాంగ్ దెమ్సెల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు, లేదా మేబీ సమ్ ర్యాండమ్ పర్సన్ మీరు ఇంటర్నెట్లో చదవడము, ఎవరో యూట్యూబ్ వీడియో చూడడము, వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో మీరు అనుకోవడం ఈజ్ నాట్ రైట్. సో మీకు ఏదన్నా జెన్యూన్గా ఈ పెనైల్ ఎరెక్షన్ కానీ లేదా ఇజాక్యులేషన్ అంటే అంగస్తంభనలో కానీ లేదా కలిసేటప్పుడు హస్బెండ్ వైఫ్ శాంపుల్ వెజైనాలో పడేటప్పుడు కానీ వీటిల్లో ఏదన్నా మీరు డిస్టర్బెన్సెస్ కానీ ఇబ్బంది మీరు ఫేస్ చేస్తున్నారంటే మొదటిగా ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ అంటే మగవాళ్ళ సమస్యలకి సపరేట్గా కొంతమంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళని కలిసి మీరు అసలు ప్రాబ్లం ఏంటో చెప్తే అది నిజంగా ప్రాబ్లమా కాదా అన్నది తెలుసుకోండి. ఆ తర్వాతనే ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్నది తెలుస్తుంది. సో ఇలాంటి జిమ్కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అంటే నాట్ నెసెసర్లీ అండి. ఎందుకంటే మగవాళ్ళు ఎవరైతే ఒబీస్గా ఉన్నారో, ఎక్కువ వెయిట్ ఉన్నారో, షుగర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, సో వీళ్ళల్లో మీరు ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒబీస్ మెన్లో పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మగవాళ్ళలో ఉండాల్సిన మంచి హార్మోన్ టెస్టోస్టిరోన్ అన్నది ఈ ఫ్యాట్లో వెళ్ళి ఈస్ట్రోజన్ లేడీ ఫీమేల్ హార్మోన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో టెస్టోస్ట్రాన్ లెవెల్ తక్కువ అయ్యే కొద్దీ కూడా మీకు ఈ పెనైల్ ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ కానీ లేదా కణాల నంబరు క్వాలిటీ పడిపోవడం కానీ చూస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా మీరు జిమ్ వెళ్ళడం వల్లనో లేదా మీరు వెయిట్స్ ఎత్తడం వల్లనో అవన్నీ బ్యాడ్ కాదండి. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గుడ్. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మజిల్గా కన్వర్ట్ అవుతుంది. సో మీ మజిల్ కంటెంట్ ఎక్కువ అయితే బాడీలో ఆటోమేటిక్గా మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే కొంచెం ఓవర్గా వెళ్ళిపోయి అంటే కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటారండి. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ సప్లిమెంట్స్ డైరెక్ట్గా తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే మీరు బయట నుంచి టెస్టోస్టెరాన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఎక్కడి నుంచో టెస్టోస్టెరాన్ బాడీకి వస్తుంది, సో నేనేమి హార్మోన్ పంపించాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ FSH LH అన్న హార్మోన్స్ని బాడీలో తగ్గించేస్తుంది. ఈ సిగ్నల్స్ వెళ్ళి మీ బీజంలో అంటే స్క్రోటంలో ఉన్న టెస్టిస్ మీద యాక్ట్ చేస్తే అప్పుడు మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుంది. మీరు బయట నుంచి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా బల్క్ ఫాస్ట్గా చేసేసుకోవాలి, న్యాచురల్ మెథడ్ బదులు తొందరగా చేసుకోవాలి అన్న ఇంటెన్షన్తో మెన్ ఎప్పుడైతే ఈ అడిషనల్ బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకుంటారో విచ్ ఇస్ నాట్ గుడ్, అప్పుడు వాళ్ళ బాడీలో ఇంట్రెన్సిక్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి అప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫేస్ ఇష్యూస్ అండి. అంటే కలిసేటప్పుడు కానీ పెనైల్ ఎరెక్షన్ ఎక్కువ టైం ఉండకపోవడము, లేదా అంత బాగున్నా ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు కౌంట్స్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీ వీర్య కణాల సంఖ్య చాలా ఎక్కువగా పడిపోయింది అనడమో లేదా కదలిక శాతం బాగా తక్కువగా ఉందనడమో వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.